సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తుప్పు టెటనస్కు కారణం కాదు అనే అంశం గురించి తెలుసుకుందాం. తుప్పు పట్టిన మేకులు లాంటి లోహపు వస్తువులు గుచ్చుకోవడం వల్ల టెటనస్ వస్తుందని ఇంతకాలం నమ్ముతూ వచ్చాం. కానీ ఇది నిజం కాదు. మట్టి, దుమ్ము, ప్రకృతి సిద్ధ ఎరువుల్లో క్లోస్ట్రిడియం టెటనై అనే బ్యాక్టీరియా ఉంటుంది. తుప్పు పట్టిన మేకులు గుచ్చుకుంటే టెటనస్ సోకుతుందని భావిస్తూ ఉంటాం. కానీ మేకుకు పట్టిన తుప్పు వల్ల కాకుండా దానికి అంటుకున్న బ్యాక్టీరియా వల్లే టెటనస్ సోకుతుంది. జంతువుల ఘాట్లు, కాలిన గాయాలు కూడా టెటనస్ సోకడానికి సహాయపడతాయి. లోతైన గాయాలు మరింత ప్రమాదకరమైనవి. అవి ఆక్సిజన్ లేని వాతావరణాన్ని సృష్టించి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. ఈ బ్యాక్టీరియా పర్యావరణంలో ఉంటుంది, జంతువుల పేగుల్లో కూడా ఉంటుంది. కాబట్టి మిగతా వ్యాధుల్లా టెటనస్ను నిర్మూలించడం అసాధ్యం. కాబట్టి జీవితకాలపు రక్షణ కోసం టెటనస్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉండాలి. బాల్యంలో తీసుకునే టీకాలతో పాటు పెద్దలు కూడా ప్రతి 10 ఏళ్లకోసారి బూస్టర్ డోసులు తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మనం తుప్పు టెటనస్కు కారణం కాదు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.